లేదంటే దానికి కూడా అవకాశం ఉన్న మేరకు తెచ్చుకోగలిగాం. కానీ అనేక గ్రామాల్లో కొన్ని అభ్యంతరాలు, ఎక్కడా రైతు రైతే, ఏ ఊరైనా రైతు రైతే, కానీ మనం టైలెంట్లో ఉండడం వల్ల పైన నీళ్లు వాళ్ళు తీసుకుంటుంటే చాలా వరకు మన దాకా రావట్లా. అందుకని ఇవాళ సంబంధిత అధికారులతో కానీ, కలెక్టర్తో కానీ, లేదా ఎస్సీతో కానీ మాట్లాడడం జరిగింది. ముందు ఈసారి నీళ్లు వస్తున్నప్పుడు హెచ్చరిసి ధర్మవరం వెనుకబాటుతనాన్ని గుర్తుపెట్టుకొని, ధర్మంలో సాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని ముందు టైలెండ్లలో నింపి తర్వాత తీసుకెళ్లాలని కోరడం జరిగింది. ఆ విధంగా ఖచ్చితంగా ప్రతి పంటకి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో పూర్తిగా గతంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీరు అందించాలని ఒక సమున్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభిస్తే 5 సంవత్సరాల పాటు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించి ఆ కుటుంబ ఆరోగ్య సంరక్షణ చేపట్టాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రి విస్మరిస్తే ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పాలా ఏమన్నా వాళ్ళ గురించి? పూర్తిగా విస్మరించారు.